ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కుండపోత వానతో జనజీవనం స్తంభించింది. అరగంటలో 5 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో ప్రజలు బెంబెలెత్తిపోయారు. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. అవసరమైతే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. రోడ్లపై వర్షపు నీరు చేరటంతో వాహనాలు స్తంభించాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతూ ఉండటంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 04023111111 మరియు 9001113667 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, అమీర్పేట, పెద్ద అంబర్పేట్, మలక్పేట్, ఖైరతాబాద్, నాగారం, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, అల్విన్ కాలనీ, కేపీహెచ్పీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అరే బండి వదిలే బాబు ఎంతగానో పోతున్నా కదా కాపాడండి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైనా, పాతగూడలు కూలినా, చెట్లు విరిగిపడినా వెంటనే జీహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. వర్షం కారణంగా నిలిచిన నీటిని మళ్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కుండపోతుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
బండి వదిలేరా బాబు. ఎంతగానం పోతున్నా కదా మన సార్ रुको 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 जाओ यार, रुको रुको भाई। फोन मत दे। ये బండి ఏడ కంట్రోల్ అవుతుంది అరే బండి వదిలేరా బాబు. ఎంతగానం పోతున్నా కదా మన సార్ रुको 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 जाओ यार, रुको रुको भाई। फोन मत दे। ये బండి ఏడ కంట్రోల్ అవుతుంది అరే బండి వదిలేరా బాబు. ఎంతగానం పోతున్నా కదా మన సార్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. హైదరాబాద్ లో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే కొన్ని చోట్ల కరెంటు కూడా లేని పరిస్థితి నెలకొంది. డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, ఈరోజు తెల్లవారుజామున నుంచి కురుస్తున్న వర్షానికి, ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి జిహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయి. వర్షం వచ్చే ప్రధాన హైదరాబాద్ సంబంధించిన ఏవైతే నగరం ఉందో భారీ వర్షం వ్యాప్తంగా కాలనీలన్నీ జలమన్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జిహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కూడా చేపడుతున్నాయి. అట్లాగే ఏదైనా సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటికి రావద్దని జిహెచ్ఎంసీ కూడా ఆదేశించడం జరిగింది, ప్రజలకు సూచించడం జరిగింది. మొత్తానికి నగరంలో కుండపోత వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి ఎడతెరపు లేకుండా వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోలు, అల్కాపూరి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని చెప్పొచ్చు. అమీర్పేట్, జూబ్లీస్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, యాబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాదిల రామారం, జగద్గిరిగుట్ట పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఈ వర్షానికి సంబంధించిన మనం చూసుకోవచ్చు, కొన్ని చోట్ల కార్లు అయితే జలం నీటిలో మునిగిపోవడం జరిగింది. మరొక చోట అయితే బైక్ పైనే ఒక అబ్బాయి కొట్టుకుపోతుండే రక్షించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు రాము. అలాగే ఉదయం నుంచి ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వారు ఈరోజు సెలవు తీసుకొని ఇంట్లో ఉంటే బెటర్ అంటారా? బ్రాహ్మణి, ఎవరైతే అత్యవసర పరిస్థితి అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే బయటికి రావాలని జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను పెట్టడం జరిగింది. ఎవరు బయటికి రావద్దు, పరిస్థితులు చాలా సీరియస్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మొత్తానికి చిన్న వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయమవుతాయి. ఈ ఉదయం నుంచి 5 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఇప్పటి వరకు ఎడతెరపు కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమని చెప్పొచ్చు. అట్లాగే స్లమ్ ఏరియాల్లో కూడా పరిస్థితి సీరియస్ ఉందని చెప్పొచ్చు. గత పాలకుల వైఫల్యమే ఈ రోడ్లు జలమయం కావడానికి, స్లమ్ ఏరియాలు మునిగిపోవడానికి అనేది కూడా
ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శలు చేస్తున్నాయి. అందుకే ఆ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసి చెరువులకు సంబంధించిన ఏవైతున్నాయో ఆ చెరువులపైన అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటిని కూడా కూల్చివేయడం జరుగుతుంది. అంటే చెరువులోకి నీరు ఆక్రమణ జరగడంతో ఈ రోజు రోడ్లపైకి వాటర్ రావడం జరుగుతుంది. ఎక్కడికక్కడ వాటర్ చెరువులోకి వెళ్ళిపోతే ఈ రోజు హైదరాబాద్ నగరం సేఫెస్ట్ ఉండొచ్చు. కానీ వర్షాకాలం వస్తే మాత్రం హైదరాబాద్ లో మొత్తం రోడ్లన్నీ చెరువుల్లా తలపిస్తున్నాయి. మనం విజువల్ లో చూసుకోవచ్చు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళేవారు, తర్వాత అనేక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే హైదరాబాద్ లో చిన్నపాటి చిరు జల్లులు పడితేనే రోడ్లన్నీ మునిగిపోతాయి. కానీ ఈ రోజు ఇంత భారీ వర్షం పడుతున్నప్పుడు ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ గాని, రంగారెడ్డి కలెక్టర్ గాని జాగ్రత్తలు సూచించడం, టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు బయటికి రావద్దు, ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. వర్షం చాలా తీవ్ర రూపంలో ఉంది కాబట్టి ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, మిగతా సమయంలో మొత్తం మీరు ఇళ్లలో ఉండండి అని కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. బ్రాహ్మణ్ రాము, అలాగే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రంగారెడ్డి జిల్లాలో స్కూల్స్ కి అధికారిక సెలవు కూడా ప్రకటించింది గవర్నమెంట్. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తూ ఉంది. అంటే స్కూల్స్ కి, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్స్ కి వెళ్లే టైంలో ఆటోలలో కానీ బస్సులలో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. వర్షం ధాటికి ఒక నీరు అనేది స్టోరేజ్ అవుతూ ఉంటుంది రోడ్ల మీద. వాళ్ళు ఇబ్బంది పడకుండా స్కూల్స్ కి కూడా సెలవు ప్రకటించింది. బ్రాహ్మణి, ప్రభుత్వం భారీ వర్షం ఉన్న నేపథ్యంలో స్కూల్ అన్నిటికీ సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ ఉదయం 10:30 గంటలకు వరకు హైదరాబాద్ లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనము, ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ అధికార కేంద్రం వెల్లడించడం జరిగింది. మధ్య తెలంగాణ జిల్లాలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు పాటు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం కూడా ప్రకటిస్తుంది. ఉదయం 10:30కు భారీ వర్షం కురిసే వీలుందని కూడా, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ హైదరాబాదుతో పాటు తెలంగాణ మొత్తం అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు కలగొద్దంటే బయటికి రావద్దు అనేది తెలియజేస్తుంది. జిహెచ్ఎంసీ, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఏదైతే ఉందో ఈ ప్రాంతాలన్నీ ముషిరాబాద్ ప్రాంతంలో, లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. పార్సిగుట్ట, గంగపుత్ర కాలంలో భారీ వరద నీరు చేరిందని చెప్పొచ్చు. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కూడా కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. కొన్ని చోట్ల అయితే కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలపడం జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రావద్దని కూడా జిహెచ్ఎంసీ సూచిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ జారీ చేసిందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనా సమస్య తలెత్తితే 040 తర్వాత 211111111 నెంబర్లకు కాల్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు సూచించడం జరిగింది. ఏది ఏమైనా వర్షం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పబ్లిక్ ఎవరు, హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ ఎవరు బయటికి రావద్దనేది కూడా జిహెచ్ఎంసీ సూచించడం జరుగుతుంది. బ్రాహ్మణ్. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎంతగానం పోతున్నా కదా మన